ప్రభునామంలో చేరవచ్చిన అందరికీ వందనాలు. మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము గత తరగతిలో మనందరం కలిసి ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్, పొరపాట్లు లేని దేవుని వాక్యం. మామూలుగా అంటుంటారు కదా, మ్యాన్ ఈజ్ ఎర్రర్స్, మనుషుడు అంటే తప్పిదం. మనం చాలా పుస్తకాలు చదువుతున్నప్పుడు స్టార్టింగ్లో రాస్తుంటారు, ఇందులో ఏవైనా తప్పిదాలు ఉంటే మాకు తెలియజెప్పండి, మా పుస్తకంలో ఏదైనా తప్పిదాలు ఉంటే తెలియజెప్పండి, ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఎర్రర్స్ అనే ఒక మాట రాస్తూ ఉంటారు. ఎందుకు అంటే మానవుడు తప్పిదం చేయడానికి ఆస్కారం ఉంది, ఖచ్చితం చేస్తాడు. అయితే బైబిల్ అనేది ఇట్స్ ఎ డివైన్ ఇన్స్పైర్డ్ బుక్, దైవావేశము వలన కలిగిన పుస్తకం. దేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు తన పర్యవేక్షణలో ఏ పదము రాయవలనో, ఎక్కడ ఏది రాయాలో అక్షరము పొల్లుతో సహా ఆయన తన పర్యవేక్షణలో మానవునికి లేదా ఆ రాస్తున్న వ్యక్తికి పూర్తి స్వేచ్ఛనిస్తూనే ఆయన పర్యవేక్షిస్తూ రాపించాడు. సో ఇట్స్ ఎ డివైన్ అండ్ హ్యూమన్ బేస్డ్ ప్రోడక్ట్. సంపూర్ణమైనటువంటి దేవుడు తన పర్యవేక్షణలో పరిమితుడు అయినటువంటి ఆ మానవుణ్ణి, వీరిద్దరి యొక్క కలయిక ద్వారా కలిగినటువంటిది బైబిలు. అయితే ఇది పొరపాట్లు లేనిది అని మనము తెలుసుకుంటా వస్తూ ఉన్నాం. సో ఈరోజు మనము దేవుని వాక్యం, మనము అసలు ఒక ఆర్డర్లో వెళ్తా ఉన్నప్పుడు దేవుడు రివీల్ చేసుకున్నాడు. ప్రత్యక్షత అంటే ఏంటి? మనము గత తరగతిలో ఫస్ట్ సెషన్లో మనం చూసినప్పుడు తెలిసింది ఏంటంటే, ప్రత్యక్షత, అపోకలిప్స్ అంటే ఏంటంటే తెలియజెప్పకపోతే ఇంకెప్పటికీ తెలియదు. ఆ విషయం కనుక తెలియజెప్పకపోతే ఇంకెప్పటికీ తెలియదు అనమాట. సో దేవుడు తెలియజెప్పాడు. సో ఇప్పుడు తెలియచెప్పిన దానిని రాయించాడు. ఎలాగా? దైవావేశం ద్వారా రాయించాడు. సో ఆ రాయబడిన దాని యొక్క క్యారెక్టర్స్, దాని యొక్క నేచర్ని, ఆ రాయబడిన వాటి యొక్క నేచర్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. రాయబడినటువంటి ఆ దేవుని వాక్యము ఒకటి మనం చూస్తూ వచ్చినప్పుడు పొరపాట్లు లేనిది అనే విషయం మనకు అర్థమైంది. మనకి ఈవెన్ నేను పోయిన వారం కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చాను. పాత నిబంధనలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ లాగా కనపడే వచనాలని నేను ఉదాహరించి నేను పాత నిబంధనలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ గివ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్. కొత్త నిబంధనలో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ లాగా కనపడేటువంటి ఆ వచన భాగాలని నేను మీకు ఎక్సర్సైజ్గా ఇచ్చాను. సో మోస్ట్లీ ఈ 1 or 2 వీక్స్లో వాటిని వీలైనంత వరకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో వాటి ద్వారా మనకి చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనము ప్రభు పాదాల చెంత సమృద్ధి అయిన లేఖన సత్యం, సఫిషియన్స్ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్ అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. సో మనము వారం అసైన్మెంట్ చూసారా? పోయిన వారం అసైన్మెంట్లో ఇవి క్వశ్చన్స్ అన్నమాట. ఇవి క్వశ్చన్స్ పాత నిబంధనలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ లాగా కనిపించే క్వశ్చన్స్ని మనం డీల్ చేసాం. సో ఈ మనం వరుసన 1 by 1 ధ్యానం చేస్తూ వచ్చాం. అసలు బైబిల్ గురించిన పరిచయాన్ని చూసాం. అండ్ బైబిల్ యొక్క మూలం ఏంటి అంటే అది దైవిక మూలం. దాని మూలం ఏంటంటే దైవిక మూలం. ఒక షేక్స్పియరో ఇంకొకరు ఎలక్వెంట్ పర్సన్స్ అని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. అయితే మనం బైబిల్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అది దైవికమైన పాత్రని మనం అందులో చూస్తూ ఉంటాం. బైబిల్ ఈజ్ క్లెయిమింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ డిఫెండింగ్ ఇట్ సెల్ఫ్. బైబిల్ తన గురించి తానే స్పష్టంగా తెలియజేస్తుంది. తాను ఎవరు, లేకపోతే తాను ఎక్కడి నుంచి ఆరిజిన్ అనే విషయాన్ని చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. తర్వాత దేవుడు తెలియజెప్పకుండా ఉంటే మనకు అసలు దేవుని గురించి తెలియదు. ఇప్పుడు ఎట్లా అంటే, నేనున్నాను, అటుపక్క గోడ అవతల ఇంకొక పెద్ద వ్యక్తి ఉన్నాడు, మధ్యలో ఒక పెద్ద గోడ ఉంది. సో నేను అతన్ని చూడాలంటే గోడ బద్దలన్నా అవ్వాలి, లేకపోతే అవతల పర్సన్ యువతలకు వచ్చానా కనపడాలి. సో లేకపోతే నేనైనా వెళ్ళాలి, అంటే మా గోడను దాటాలి. అంటే ఆ గోడ కనుక రిమూవ్ చేయబడకపోతే ఏం కనపడదు. సో అట్లాగే మనకి దేవుడు కనుక తెలియజెప్పకుండా ఉంటే మనిషి దేవుని గురించిన జ్ఞానాన్ని అసలు పొందుకునేవాడే కాదు. రెవల్యూషన్ మీన్స్ ప్రత్యక్షత అంటే అర్థం అదే అన్నమాట. అపోకలిప్స్ అని మనం చదువుతుంటాం. ఆయన వెంకటేష్, నీ వాయిస్ వినపట్లేదు. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. కంటిన్యూ.
స్లోగా ఉన్నట్టుందన్న ఇది. ఓకే. అదే అపోకలిప్స్ అనే అన్న తర్వాత ఆగిపోయింది. ఓకే. ఓకే. ఓకే అన్న. హలో. ఇప్పుడు వినిపిస్తుంది తమ్ముడు, కంటిన్యూ. ఓకే. ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ సారీ లేజర్ పాయింట్. సో మనము గత తరగతుల్లో మనము సాధారణ మరియు విశిష్ట ప్రత్యక్షత గురించి మనం స్టడీ చేస్తూ వచ్చాం. అలాగే డివైన్ ఇన్స్పిరేషన్, దైవ ప్రేరణ అంటే ఏంటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుని ప్రత్యక్షతను గురించి మనకు సరిగా అర్థమైన తర్వాత దేవుని యొక్క దైవావేశము లేదా పరిశుద్ధాత్మని యొక్క పర్యవేక్షణలో లేఖనాలు రాయబడ్డాయి. ప్రతి పదాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న ప్రతి పదానికి ఆయన హీ బ్రీత్డ్ అవుట్ హిజ్ లైఫ్ ఇంటూ దోస్ వర్డ్స్. ఆయన ఆ పదములలోనికి తన జీవాన్ని ఊది ఆ పదాలకు అధికారం ఇచ్చాడు. అందుకనే మనుషుల జీవితాలతోటి మాట్లాడతాయి. మనుషుల హృదయాంతరంగాల్ని పరిశోధించేదిగా దేవుని వాక్యం ఉంది. తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు డివైన్ ఇన్స్పిరేషన్ గురించి చాలామంది చాలా రకాల తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఆ సరికాని అభిప్రాయాలన్నిటినీ మనము ఎపలాజిటిక్ మేనర్లో ఒక తార్కిక విధానంలో మనం అందరం ధ్యానం చేసాం ఒక క్లాస్ అంతట్లో. తర్వాత ఆ డివైన్ ఇన్స్పిరేషన్ ప్రేరణ గురించి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యూ ఏంటి, అపోస్తలుడైన పౌలు యొక్క వ్యూ, ఆ తర్వాత అపోస్తలుడైన పేతురు యొక్క వ్యూని మనం చూస్తూ వచ్చాం. తర్వాత గత 2 వారాలుగా మనము పొరపాట్లు లేని లేఖన సత్యం, ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్. ఒకవేళ అయ్యా ఎవరైనా ఒకవేళ నేను టీచింగ్ చేస్తున్నాను, నేనే బోధ చెప్తున్నాను, ఒకవేళ వేరే వ్యక్తికి పొరపాటుగా అర్థమైంది అంటే ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏంటంటే పొరపాటు నాది, కానీ నేను చెప్పినటువంటి లేకపోతే నేను బేస్ చేసుకున్నటువంటి ఆ వాక్యంలోది కాదు. చెప్పడంలో పొరపాటు నాదై ఉండొచ్చేమో కానీ దేవుని వాక్యంలో మాత్రం పొరపాటు లేదన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకుందాం, దేవుని వాక్యంలో పొరపాట్లకి తావలేదు. దేవుని వాక్యంలో పొరపాట్లు లేనే లేవు. అయితే డిఫికల్ట్ కాంప్లెక్స్ ప్యాసేజెస్ ఉన్నాయి. అలాగే కొన్నిసార్లు స్క్రైబల్ ఎర్రర్స్ జరిగాయి. కొన్ని స్క్రైబల్ ఎర్రర్స్ లేకపోతే ఈ లేకపోతే ఈ తర్జుమాలో చేస్తూ ఉన్నప్పుడు కొన్ని తప్పిదాలు జరిగాయి అంతే తప్పితే దేర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్. దేర్ ఆర్ నో ఎర్రర్స్ ఇన్ ద ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్. మూల ప్రతుల్లో అక్షరము పొల్లుతో సహా కూడా సంపూర్ణంగా దేవుడు ఏ మాత్రం కూడా పొరపాటు లేకుండా రాపించాడు అనే విషయాన్ని మనము ప్రాథమికంగా అంగీకరించవలసిన వారమై ఉన్నాం. సరే, ఈరోజు మనం ధ్యానం చేయబోతుంది ఏంటంటే బిబ్లియాలజీలో 8th టాపిక్గా మనము సమృద్ధి అయిన లేఖన సత్యము లేదా సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్. చాలాసార్లు నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, చాలామంది బైబిల్ని కేవలం ఫలానా దానికే, ఒక భక్తికి లేకపోతే మానవుల సమస్యల్లో కేవలం పలానా ఒక్క విషయానికి ఉపయోగపడతాది తప్పితే నేను మెంటల్ స్ట్రగుల్ గుండా వెళ్తున్నాను, బైబిల్ నాకు సహాయపడగలదా, నేను ఎడిక్షన్స్లో ఉన్నాను, బైబిల్ నాకు సహాయపడగలదా, నేను పలానా విషయంలో నేను ఎలా డీల్ చేయాలో నాకు తెలియట్లేదు, బైబిల్ నాకు సహాయపడగలదా, నా మ్యారేజ్ విషయంలో బైబిల్ నాకు ఏం చెప్తుంది, ఒకవేళ డైవర్స్ విషయంలో ఏం చెప్తా ఉంది, లేకపోతే పిల్లలు ఇలా తల్లిదండ్రుల బాధ్యతల గురించి, ఒక పేరెంటింగ్ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, లేకపోతే కెన్ బైబిల్ గైడ్ us టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, లేకపోతే హౌ టు ట్రీట్ ద చిల్డ్రన్ అనే విషయాల గురించి బైబిల్ నాకు గైడ్ చేయగలదా, లేకపోతే నాకు బైబిల్ చాలిందేనా నా పిల్లల్ని పెంచడానికి. ఆ తర్వాత ఇంకొక మాట ఏంటంటే మనము ఎంప్లాయీస్ ఉంటాం చాలాసార్లు, ఈవెన్ స్పెసిఫిక్గా మనము చాలామంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు దేవుని వాక్యం లేదా బైబిల్, నేను ఒక ఎంప్లాయీని కదా, నేను ఒక ఆఫీస్లో ఉన్నాను, నేను ఒక సివిల్ గవర్నెన్స్లో వర్క్ చేస్తా ఉన్నాను కదా, కెన్ బైబిల్ గివ్ అస్ ఎనీ గైడెన్స్ ఇన్ సచ్ అన్ ఆస్పెక్ట్, బైబిల్ అలాంటి విషయాల్లో నాకేమన్నా సహాయపడగలదా. ఇలాంటి ప్రశ్నలు అనేకం. ఈ మారిపోతున్న లోకంలో నన్ను ఒక మంచి గైడెన్స్ ఇచ్చి అన్ని పరిస్థితులకు చాలిన ఒక గైడెన్స్ నాకు ఎక్కడి నుంచి దొరకదు, బైబిల్లో నాకు దొరకగలదా, కేవలం భక్తికి మాత్రమేనా, మరొక విషయానికి నాకు బైబిల్ చాలదా అంటే, ప్రియమైన వారు గమనించండి, ఇన్ అవర్ జనరేషన్, మన తరంలో చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. సఫిషియన్స్ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్, మానవుని జీవితానికి ప్రాథమికమైన ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యం చాలినది అనే విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే సమృద్ధి అయిన లేఖన సత్యము.
సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్ అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. ఇందులో ముఖ్యంగా మనం 2 విషయాలు కవర్ చేయబోతున్నాం. నిర్వచనం మనం చూడబోతున్నాం. అలాగే చాలిన లేఖన సత్యం, ఆల్ సఫిషియంట్ లేకపోతే సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్ దాని వివరణను మనం చూడబోతున్నాం. సో మనం చిన్న ప్రార్థన చేసి మనము ఈ సఫిషియన్స్ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్, సమృద్ధి అయిన లేఖన సత్యము అనే విషయాన్ని మనం ధ్యానించడం ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దామా? మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన రక్షణకై, నిత్య జీవానికై స్తోత్రాలు. మాతో మాట్లాడండి. మీరు రాపించిన మీ వాక్యాన్ని మేము సరిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. చాలిన మీ వాక్యాన్ని మా జీవితాల్లో సరిగా అర్థం చేసుకొని సాగడానికి సహాయం చేయమని, మహిమా ఘనత ప్రభావాలు పొందమని, మీ కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యతలోనికి మారుటకు ఈ రాత్రి మమ్మల్ని సవాలు చేయమని, ఆ రీతిగా మాకు కృపను అందించమని సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థన చేసి ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రియమైన వారలారా గమనించండి. సో నిర్వచనం, ప్రాథమికంగా నిర్వచనం ఏమిటి అంటే మనం చూస్తా ఉన్నప్పుడు విమోచన రీతిని గురించి, లేదా ఒక వ్యక్తి ఎలా విమోచించబడగలడు, విమోచించబడటం మాత్రమే కాదు, రక్షణ కార్యాన్ని గురించి, ప్రాసెస్ గురించి మాత్రమే కాదు, రక్షణ కార్యాన్ని గురించి, ఆయనను పూర్తిగా నమ్మి విధేయత చూపడానికి అవసరమైన అన్ని విషయాలను పూర్తిగా వెల్లడి చేయుటకు చాలినది అనే విషయాన్నే మనము సమృద్ధి అయిన లేఖన సత్యం అనే దానికి నిర్వచనంగా తీసుకుంటున్నాం. గమనిద్దాం ఒకసారి. ఏంటి అంటే విమోచన రీతిని గురించి, లేదా ద సఫిషియన్స్ ఆఫ్ స్క్రిప్చర్ మీన్స్ దట్ స్క్రిప్చర్ కంటైన్డ్ ఆల్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ he intended his people to have at each stage of redemptive history. దేవుని ప్రజల జీవితాల్లో విమోచన రీతిని గురించి ప్రార్థన చేస్తున్నాం రమేష్ బ్రదర్, సిస్టర్ గురించి. డు నాట్ వరీ, ఈవెన్ వీల్ ప్రే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఆల్సో. థ్యాంక్ యూ. మీరు జాగ్రత్త. సో మనం చూద్దాము, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ప్రియులరా. ద సఫిషియన్స్ ఆఫ్ స్క్రిప్చర్, దేవుని ప్రజల జీవితాల్లో విమోచన రీతిని గురించి, రిడెంప్టివ్ హిస్టరీ గురించి, లేకపోతే విమోచన చరిత్రను గురించి, అలాగే రక్షణకు సంబంధమైనటువంటి అన్ని విషయాలను గురించి, అలాగే ఆయన మీద పూర్తిగా నమ్ముకొని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటానికి, ఆయనకి లోబడటానికి అవసరమైన విషయాల సమాహారమే సమృద్ధి అయిన లేఖన సత్యం. విమోచన చరిత్ర లేదా విమోచన రీతి గురించి, రక్షణ కార్యాన్ని గురించి, ఆయన పూర్తిగా నమ్మి విధేయత చూపడానికి అవసరమైన అన్ని విషయాల సమాహారాన్ని ఏమంటాము అంటే సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్, సమృద్ధి అయిన లేఖన సత్యము అని పిలుస్తున్నాం. ఇది వేన్ గ్రూడెమ్ అనే భక్తుడు తన సిస్టమాటిక్ థియాలజీలో ఇచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి నిర్వచనం. సరే, ఇంకొక నిర్వచనాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి. To say that the Bible is sufficient is to say that it contains all the words necessary for faith and life. బైబిల్ సమృద్ధి అయినది లేదా చాలినది అంటే అర్థం ఏమిటి అంటే, ఏమి నేను కన్వే చేస్తా ఉన్నాను, బైబిల్ చాలినది అని చెప్తా ఉన్నప్పుడు అంటే, విశ్వాసానికి, విశ్వాసుల జీవితాలకి, లేకపోతే విశ్వాసుల తదుపరి జీవితాలకి చాలినది. ఇక దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ మెటీరియల్ అని చెప్పొచ్చు అన్నమాట. మరి యొక్క అది ఏమి అక్కర్లేకుండా రక్షించబడటానికి, రక్షించబడిన వ్యక్తి ఎదుగుదలకు, తన డెస్టినేషన్ గురించి, అన్నిటి గురించి ఒక సమగ్ర సమాచారాన్ని అందించేది, సమగ్రంగా అతన్ని మెంటార్ చేస్తూ గైడ్ చేసేది బైబిల్. లేకపోతే ఆ స్కోప్ని, లేకపోతే ఆ యొక్క విషయాన్ని మనం ఏమంటూ ఉన్నామంటే చాలినది అని మనం మాట్లాడుతున్నాం. మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. లేఖనాల ఆధారంగా మరికొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్వచనం అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే రిడెంప్టివ్ హిస్టరీ, ఆది కాండంలో, అంతకు ముందు, తర్వాత కొత్త నిబంధనలో, యేసుక్రీస్తు వారి శిలువ యాగం వరకు కూడా అనేక రకాలుగా ఆయన విమోచించారు అనేక మంది ప్రజల్ని. ఆ చరిత్రను గురించి, అలాగే పాపి పరిశుద్ధుడు అవడానికి దేవుడు జరిగించిన రక్షణ కార్యాన్ని గురించి, అయితే ఆయనను పూర్తిగా నమ్మి, అదర్వైజ్ ఐ విల్ సే లైక్ దిస్,
టు రిలై అపాన్ హిమ్ కంప్లీట్లీ, ఆయన మీద పూర్తిగా వాలిపోవడానికి, ఆయన మీద పూర్తిగా ఆనుకోవడానికి, ఆయనకు పూర్తిగా విధేయత చూపించడానికి అవసరమైన విషయాల సమాహారమే సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్, సమృద్ధి అయిన లేఖన సత్యం అని మనం చూస్తా ఉన్నాం. సో విశ్వసించి రక్షణ పొందటానికి మనం ఇక్కడ చూసాం కదా, ఇట్ కంటైన్స్ ఆల్ ద వర్డ్స్ necessary of necessary for faith and life, necessary for faith and life. విశ్వాసానికి అవసరమైన సంగతులు, విశ్వసించిన వారు ఎదుగుటకు అవసరమైన సంగతులను గురించిన అనేకమైన విషయాల సమగ్రంగా అందించబడ్డాయని చూస్తా ఉన్నాం. సో విశ్వసించి రక్షణ పొందుటకు ఆల్ ద వర్డ్స్ నెసెసరీ ఫర్ ఫెయిత్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నప్పుడు గమనించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు మనం చూద్దామా. 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో తెలుసుకొని వాటిగా ఉండము. గమనించండి, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు, స్క్రిప్చర్స్, పాచ్మెంట్స్ అంటాడు. అయితే ఇక్కడ గమనిస్తా ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలిగించేవి, అంత శక్తి కలిగినవి ఏంటి? పరిశుద్ధ లేఖనాలు అనే విషయాన్ని మనం చదువుతున్నాం. అంటే పరిశుద్ధ లేఖనాలు ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ దేవుని వాక్యమైన బైబిల్లో రక్షణార్థమైన జ్ఞానము కలిగించే శక్తి గలది అని మనకు అర్థమవుతా ఉంది. ఇంకా మనం చదువుతున్నప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనను. ఎలా కన్నాడు దేవుడు మనల్ని? సత్యవాక్యము వలన. దేవుని వాక్యము ద్వారా, ఆయన వాక్యము ద్వారా నూతన జన్మను గురించి మనతో మాట్లాడాడు. ఆయన వాక్యం ద్వారా మన జీవితాలకు అవసరమైన వాటిని మనకు అందిస్తూ వచ్చాడు. మనం ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నామో ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన యొక్క అనాదికాల సంకల్పాన్ని వెల్లడి చేయడము, ఇవన్నీ మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటూ వచ్చాం. తర్వాత మనము ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నప్పుడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలంగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. ఎలా రక్షించబడ్డారు, ఎలా వారు తిరిగి జన్మించారు అంటే మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యము ద్వారా అనే విషయము మనం చదువుతున్నాం. సో ప్రియమైన వారలారా, బాగా ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని వాక్యములో ఒక వ్యక్తి రక్షణ పొందుటకు, తిరిగి జన్మించుటకు అవసరమైన ఆల్ ద వర్డ్స్ నెసెసరీ ఫర్ ఫెయిత్, హౌ టు బికమ్ ఏ బిలీవర్ అని మనం చదువుతా ఉన్నాం. ఇక్కడ 15వ వచనాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. పరిశుద్ధ లేఖనాలు నీకు రక్షణార్థమైన జ్ఞానాన్ని ఇచ్చాయి. అంత శక్తి కలిగిన లేఖనాల్లో నిలకడగా ఉండు అంటున్నాడు. అంటే దేవుని లేఖన సత్యము ఎంత ప్రభావవంతమైనది, ఎంత శక్తి గలది అంటే మానవునికి రక్షణ జ్ఞానాన్ని ఇవ్వగలిగినది. అంతేకాదు దాని యందు నిలిచి ఉండటం ద్వారా ఒక వ్యక్తి ఎదగలడు అని మనం చదువుతా ఉన్నాం. సో ఇది విశ్వసించి రక్షణ పొందుటకు అవసరమైన సంగతులని ఇందులో రాయటం మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినప్పుడు రక్షణ కార్యాన్ని గురించి అని చదివాం. సో వన్ థింగ్ ఈజ్ క్లియర్, అదేంటంటే రక్షణకు సంబంధించిన విషయాలు లభ్యమయ్యేది కేవలం బైబిల్లో మాత్రమే. ఒక పాపి పరిశుద్ధుడవ్వాలి అంటే, పాపాత్ముడు కడుగబడాలి అంటే ప్రాథమికమైన కేంద్రం లేదా పాపాత్ములైన మానవులుగా ఉన్న మనము రావలసినటువంటి ఒక సెంటర్ ఏదంటే దేవుని వాక్యం. దేవుని వాక్య కర్మాగారంలో మాత్రమే పాపాత్ములు రక్షణార్థమైన జ్ఞానాన్ని తెలుసుకొనగలరు. లేఖనాల ద్వారా మాత్రమే దేవుడు రక్షణార్థమైన జ్ఞానాన్ని వెల్లడిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిద్దాం. చాలా మంది చాలా సార్లు గమనించండి, రక్షణ పొందాలి అంటే అని చెప్పి చాలా బుక్స్ రాశారు,
వేరు వేరు వ్యక్తులు రక్షణలో లేఖనానుసారమైన వాటిని కాకుండా మరొకటి ఇంక్లూడ్ చేసి చాలా దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. బిలవ్డ్ బిలీవ్ దిస్, ఈ విషయాన్ని నమ్ము. ఏమిటంటే రక్షణార్థమైన జ్ఞానం లభించేది కేవలం లేఖనాల్లో మాత్రమే, మరెక్కడ కాదు. కేవలం లేఖనాల్లో మాత్రమే, మరొక చోట కానే కాదు. సరే, మొదటి విషయం మనకు అర్థమవుతుంది. సమృద్ధి అయిన లేఖన సత్యంలో మొదటి మాట మనం నేర్చుకుంటున్నాం. విశ్వసించి రక్షణ పొందుటకు అవసరమైన అన్ని విషయాలు లేఖనాల్లో మనకు అందించబడ్డాయి. తర్వాత రెండవ ఏంటంటే క్రైస్తవ జీవితం జీవించటానికి అని మనం చూస్తా ఉన్నాం. ఆల్ ద వర్డ్స్ నెసరీ టు లివ్ ద క్రిస్టియన్ లైఫ్. చాలా వింతగా ఉంది కదా, టు లివ్ ద క్రిస్టియన్ లైఫ్. ఇదేంటి, క్రైస్తవ జీవితాన్ని జీవించడమా అంటే? ఎస్, చాలా మంది అంటుంటారు కదా, మనము కాలేజ్ డేస్లో మన స్పెషల్లీ ఫెస్ట్లప్పుడు ఇలాంటప్పుడు మనోళ్ళు చాలా మంది అంటుంటారు, జీవితాన్ని జీవించాలి అంటారు. నిజంగా అని చెప్పేది తనకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ, అయితే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. క్రైస్తవ జీవితం ప్రారంభించడం వేరు, క్రైస్తవ జీవితాన్ని జీవించడం వేరు. ఫిలిప్పీ పత్రికలో చాలా చక్కగా వీటి గురించి రాస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యంలో సమృద్ధి అయిన ఈ లేఖన సత్యంలో సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్లో ఏముందంటే, ఒకటి రక్షణకు సంబంధించినటువంటి విషయాలన్నీ రాయబడ్డాయి. రెండోది రక్షించబడిన వ్యక్తి రక్షకుని కొరకు బ్రతకడానికి అవసరమైన సంగతులన్నీ రాయబడ్డాయి. ఆల్ ద వర్డ్స్ నెసెసరీ టు లివ్ ద క్రిస్టియన్ లైఫ్. చాలా ఇష్టమైన మాట ఇది నాకు, లివింగ్ ద క్రిస్టియన్ లైఫ్ అని ఈ ఫిలిప్పీ పత్రిక మీద డల్లాస్ ఫ్యాకల్టీ ఒక ఆయన చక్కని కామెంటరీ రాశారు. వీలైతే చదవాలని మనవి. సరే, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు క్రైస్తవ జీవితం జీవించటానికి ఏం అవసరం అంటే లేఖనాలు అవసరం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం మనం చదువుతున్నప్పుడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవాంశం కలిగిన ప్రతి లేఖనం అట ఉపదేశించుటకు. నెంబర్ 1, ఉపదేశించుటకు టీచింగ్, ఖండించుటకు రిప్రూఫ్, తప్పుదుటకు కరెక్షన్, నీతి యందు శిక్ష చేయుటకును ఫర్ ట్రైనింగ్ ఇన్ రైచియస్ ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు. గమనించండి, క్రైస్తవ జీవితంలో ఇలాంటి స్టెప్స్ లేకుండా నేను ప్రభు నమ్ముకున్న తర్వాత సీనియర్ అన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు ఈ 4 విషయాలు నేను చూస్తా వచ్చాను నా లైఫ్లో. ఒకటి, నేను టీచింగ్ని అబ్జర్వ్ చేశాను. నా లైఫ్లో అవసరమైన టీచింగ్ని వారు దేవుని వాక్యం ద్వారా అందించినారు. రెండోది రిప్రూఫ్. డానియల్ చాలాసార్లు నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు నేను ఒక ప్యాగన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి చాలా ఆచారాలు ఇవన్నీ ఉండి, నా కాళ్ళకి నా చేతులకి చాలా దారాలు ఇవన్నీ ఉన్నప్పుడు రిప్రూఫ్, ఖండించడం, దేవుని వాక్యానికి అనుకూలంగా లేని వాటిని, దేవుని వాక్యానికి ఏమాత్రం కూడా జతపరచబడిన వాటిని, ఏమాత్రం కూడా మెన్షన్ చేయబడిన వాటిని రిప్రూఫ్, ఖండించాడు. అలాగే చాలామంది అన్నవాళ్ళు దే ప్రాక్టీస్డ్ ఇట్. తర్వాత తప్పుదిద్దుటకు కరెక్షన్. ఇప్పుడు ఏంటంటే ఖండించడం వేరు, ఆ తర్వాత ఖండించిన ఆ వ్యక్తిని ఎలా కరెక్ట్ చేసుకోవాలో సొల్యూషన్ ఇవ్వడం. ఆ తర్వాత నీతి యందు శిక్ష చేయుటకు ఫర్ ట్రైనింగ్ ఇన్ రైచియస్. క్రీస్తు యేసు ద్వారా మనకు కలిగిన నీతి, మన స్వనీతి కాదు. దేవుని నీతి అందు మనల్ని శిక్ష చేయుటకు లేదా ఎదగటానికి, క్రీస్తు సారూప్యతలోనికి ఎదగటానికి అవసరమైన సంగతులన్నీ లేఖనాల్లో ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఆలోచించేద్దాం ఒక మాట. ఏంటంటే క్రైస్తవ జీవితం జీవించటానికి అవసరమైన ఉపదేశం, అవసరమైన ఖండించడం, అవసరమైన ఖండనలు, తర్వాత తప్పుదిద్దటము, నీతి యందు శిక్ష చేయడం, ఇవన్నీ దేవుని వాక్యంలో దొరుకుతున్నాయి. అయితే పైన ఒక మాట చూడండి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. అసలు దీని మీనింగ్ ఏంటి? ఏ సత్కార్యము ఎవరు చేయాలి? ఎక్విప్డ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్ అంటా ఉన్నాడు కదా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడ్డాడు. అసలు ఎవరు సత్కార్యం చేయాలి, ఏంటి ఈ గుడ్ వర్క్ ఏంటి అంటే గమనించండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఫర్ వాట్ పర్పస్, దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని రక్షించాడంటే మరియు అంటున్నాడు. ఇంతకు 9వ వచనంలో ఏముంది అంటే, మీరు మీ క్రియల వలన కాక కృపచేతనే, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు అంటున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే
మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అనే మాటని మనం చదువుతున్నాం. గమనించండి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అనే విషయం అర్థమవుతుందా? సో, దేవుడు అసలు ఎందుకు రక్షించాడు నిన్ను, నన్ను? అసలు ఎందుకు ప్రీడిస్టైన్డ్, ఎందుకు ముందుగానే ఎన్నుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను, నన్ను ముందుగా ఎందుకు ఎంచుకున్నాడంటే, వాటి యందు మనం నడుచుకొనవలెనని. ఇవేటి యందు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటలో మనం నడుచుకోవాలని ఆయన ఎన్నుకున్నాడు. అయితే ఆ సత్క్రియలని ఐడెంటిఫై చేయాలంటే నేనేం చేయాలంటే, ఐ హావ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమందు మనము చేయవలసిన సత్క్రియలకు అవసరమైన గైడెన్సు, ఏమి చేయాలి? ఎలా చేయాలి? ఏ రీతిగా ముందుగానే దేవుడు మన జీవితాల ద్వారా చేయాలనుకుంటున్న కార్యాలను, ఆయన ప్లాన్స్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే, ఆయన వాక్యము లేకుండా రక్షించబడిన వ్యక్తి రక్షకుని కొరకు జీవిస్తాడు అంటే అబద్ధం. అది అబద్ధం అన్నమాట. దేవుని వాక్యము లేకుండా, దేవుని వాక్యానుసారంగా ఉండకుండా ఒక వ్యక్తి దేవుని కొరకు జీవిస్తాడు, రక్షకుని కొరకు సాక్ష్యమిస్తాడు అంటే చాలా పొరబడినట్లే అన్నమాట. గమనించండి. సమృద్ధి అయిన లేఖన సత్యం. ఒక వ్యక్తి రక్షించబడాలి అన్న లేఖనాల్లో సంపూర్ణంగా, చాలా విపులంగా, విస్తారంగా, చాలా సమగ్రంగా దేవుడు రాపించినాడు. అలాగే రక్షించబడిన వ్యక్తి ఎదగాలన్నా కానీ, అలాగే క్రైస్తవ జీవితాన్ని జీవించాలన్నా కానీ లేఖన సత్యంలో విపులంగా రాపించున్నాడు. కాబట్టి నేను విశ్వాసంలోనికి రావాలన్నా, విశ్వాసిగా బ్రతకాలన్నా, నేను ఉపదేశం పొందాలి, లేదా నా జీవితంలో ఉన్నటువంటి రాంగ్ థింగ్స్‌ని, తప్పుడు విషయాల్ని ఖండించబడాలి, తప్పుదిద్దుకోవాలి, అలాగే నీతిందు శిక్ష చేయబడాలి అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం యొద్దకు రావాలి. సమృద్ధి అయిన లేఖన సత్యం. సఫిషియన్స్ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్. నా ఆత్మీయ జీవితాలకి, మన జీవితాలకి చాలినదన్నమాట దేవుని వాక్యం. మన జీవితాలను కరెక్ట్ చేయడానికి, మన జీవితాలను సరైన రీతిలో ఉండటానికి అవసరమైనది దేవుని వాక్యం. కాబట్టి మనం మన జీవితాల్లో నిజంగా మనం క్రైస్తవులుగా జీవించాలి అంటే దేవుని వాక్యంతోటి పెనవేసుకొని పోయాలి. దేవుని వాక్యంతోటి మనకు విడదీయరాని సంబంధం అవసరం. ఊపిరిలాగా మనము చాలా, అంటే మనం చెప్తా ఉంటాము. కానీ వాస్తవంగా ఏంటంటే దేవుని వాక్యం నుంచి వేరై ఉండి దేవుని కొరకు బ్రతకడం అంటే అది చాలా రాంగ్. అది అబద్ధం అన్నమాట. సో, ప్రియమైన వారలారా గమనిద్దాం. దేవుని వాక్యంలో విశ్వాసంలోనికి రావాలన్నా, విశ్వాసిగా జీవించాలన్నా అవసరమైన సంగతులన్నీ ఉన్నాయి. చాలా మార్మన్స్ ఒకళ్ళుంటారు. మార్మన్స్ అని వారేం చేస్తా ఉంటారంటే, ఒక మార్మన్ బుక్, వాళ్ళదొక ఫెయిత్ బుక్ ఉంటది. వాళ్ళేం చేస్తారంటే, దేవుని వాక్యము మేము బైబిల్‌ని నమ్ముతామండి అంటారు. కానీ వాళ్ళని ఒక మాట అడిగామనుకో, మీరు బైబిల్ మాత్రమే దేవుని వాక్యం అని నమ్ముతారా అని అడిగారనుకోండి, లేదండి అంటారు. అరే ఇప్పుడే చెప్పావు కదా! బైబిల్‌ని నమ్ముతాము. బైబిల్ దేవుని వాక్యం అని నమ్మటం. చాలామంది చెప్తా ఉంటారు. కానీ బైబిల్ మాత్రమే దేవుని వాక్యం అని నమ్మటం, బీయింగ్ ఎన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్, ఆది క్రైస్తవుల యొక్క ప్రాథమికమైన విశ్వాస సూత్రం. బైబిల్ మాత్రమే దేవుని వాక్యం. సో, ఆ మార్మన్స్‌కి సంబంధించిన స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక బుక్ రాశారు. అది కూడా బైబిల్‌కి యాడ్ చేశారు. తర్వాత క్రిస్టియన్ సైన్స్ వాళ్ళుంటారు. వాళ్ళేంటంటే దేవుని వాక్యంలో హెల్త్‌కి, ప్రాస్పెరిటీకి, వీటన్నిటికి ప్రిన్సిపల్స్ అని వాళ్ళు రాశారు. సో, ఆ ఫౌండర్ ఎవరైతే ఉంటారో ఒక లేడీ, ఆమెని ఆ బుక్‌ని 66 బుక్స్‌తో యాడ్ చేసేసారు. సో, మనం గమనిద్దాం. మనము స్పిరిచ్యువల్‌గా, ఆత్మీయంగా ఎదగాలంటే స్క్రిప్చర్ ఈజ్ ఆల్ సఫిషియంట్ ఫర్ అస్. దేవుని వాక్యము సాలినది. సో, మనము రిసోర్సెస్‌ని చూడటమే ప్రాథమికమైన ఆధారమై ఉండాలి. ఆ తర్వాత మిగిలినవి ఏమన్నా ఉంటే వాటిని దేవుని వాక్యానికి సహకారమైన వాటిగా వాడుకోవాలి తప్పితే దేవుని వాక్యానికి రీప్లేస్‌మెంట్‌గా వాడుకోకూడదు. అది చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట.
తర్వాత మనం చదువుతా ఉన్నప్పుడు క్రైస్తవ జీవితం జీవించడానికి ఆల్ ద వర్డ్స్ నెసరీ టు లివ్ ద క్రిస్టియన్ లైఫ్ అనే విషయం మనం చూస్తా ఉన్నప్పుడు పాత నిబంధనలో ఉన్న ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 1వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు అని చూస్తున్నాం. బ్లెస్డ్ ఆర్ దోస్ హూజ్ వే ఈజ్ బ్లేమ్లెస్ హూ వాక్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. బ్లెస్డ్, బ్లేమ్లెస్, వాక్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. బ్లెస్డ్ అంటే ఎవరంటే బ్లేమ్లెస్ వాళ్ళు. బ్లేమ్లెస్ అంటే ఎవరంటే హూ హూ వాక్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. ధన్యులు అంటే ఎవరు అంటే నిర్దోషులు. నిర్దోషులు అంటే ఎవరంటే దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునేవారు. సో మనము బ్లేమ్లెస్, మనము నిర్దోషులము, మనం నిర్దోషులము అని ఎలా చెప్పగలం? నిర్దోషులం అని ఎలా చెప్పగలమంటే దేవుని వాక్యాన్ని నడుచుకోవడం, దేవుని వాక్యానుసారంగా వాక్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్, దేవుని వాక్యానుకూలంగా వాక్యానుసారంగా నడుచుకోవడం. సో మనం నిర్దోషులం అవ్వాలి అంటే ఒక మాట సింపుల్గా చెప్పాలంటే ఫాలో ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. సజీవమైన దేవుని వాక్యాన్ని వెంబడిద్దాం. సజీవమైన దేవుని వాక్యాన్ని వెంబడిద్దాం. సో నీవు నేను బ్లేమ్లెస్ అని చెప్పుకోవాలి అంటే ఫస్ట్లీ డూ వాట్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సెయింగ్. దేవుని వాక్యం చెప్తున్న దాన్ని, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించడమే నిర్దోషంగా బ్రతకడం. దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు యేసు సిలువ యందు విశ్వాసం ఉంచాలని. ఎస్, క్రీస్తు యేసు సిలువ యందు విశ్వాసం ఉంచిన మనం క్రీస్తుకు అనుకూలమైన వారిగా బ్రతకడం, క్రీస్తుని ఇమిటేట్ చేయడం, అనుసరించడం, ఆయన త్రోవలో ఆయన మార్గంలో అడుగులు వేసుకుంటూ వెళ్ళటం, నిర్దోషులుగా బ్రతకడం అని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది విశ్వాసానికి సంబంధించిన విషయాలన్నిటికీ సమృద్ధి అయిన లేఖన సత్యం. వాక్యం చాలినది, అలాగే విశ్వాసిగా బ్రతకడానికి కూడా దేవుని వాక్యం చాలినది. అలాగే కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి బ్రదర్ మా జీవితంలో. వివాహాన్ని గురించి ఎస్ దేవుని వాక్యం చాలినది. పిల్లల ఏడల తల్లిదండ్రుల బాధ్యతల గురించి దేవుని వాక్యం చాలినది. క్రైస్తవునికి పాలకులకి లేదా ఈ యొక్క సివిల్ గవర్నమెంట్ వాళ్ళకి మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్ సఫిషియంట్. దేవుని వాక్యం చాలినది. అలాగే బ్రదర్ ఈ మలినమైన లోకంలో మాలిన్యాన్ని అంటించుకోకుండా బ్రతకాలి. ఎస్ దేవుని వాక్యం చాలినది. మనం యాకోబు పత్రిక చదువుతున్నప్పుడు ఎంత శ్రేష్టమైన, ఈరోజు సమాజం దేని కోసమైతే పోరాడుతుందో డిస్క్రిమినేషన్ ఉండకూడదని, మరొకటి తారతమ్యాలు భేదాలు ఉండకూడదని సమాజం పోరాడుతుంది. అయితే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా తెలియజెప్పబడింది. పక్షపాతమే లేదు. డిస్క్రిమినేషన్ గురించి ఎంత స్పష్టంగా దేవుని వాక్యంలో అడ్రస్ చేయకుండా ఈ భూమి మీద పలానా వ్యక్తి అడ్రస్ చేస్తాడు అనేటువంటి ఇది ఏమీ లేదన్నమాట. దేవుని వాక్యం ప్రతి విషయాన్ని గురించినటువంటి పూర్తి సమాచారాన్ని, మానవ జీవితంలో అవసరమైన ప్రతి ప్రాథమిక విషయాన్ని గురించి దేవుని వాక్యం స్పష్టమైనటువంటి విషయాలు ఇస్తుంది. ఫర్ దట్ రీజన్ ఇట్ ఈజ్ ఆల్ సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చురల్ ట్రూత్ అని మనం చదువుతా ఉన్నాం. సో ప్రియమైన వారు గమనిస్తూ ఉన్నప్పుడు ఈరోజు ఎంతో దారుణమైన సమస్యలు వస్తూ ఉన్నాయి సమాజంలో, లేకపోతే వరల్డ్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ దేవుని వాక్యం అడ్రస్ చేయగలదా? ఎస్. సరే మా తరంలో ఇలా చేసింది బ్రదర్, కమింగ్ జనరేషన్స్లో ఇలా చేయగలదా? ఎస్. ఈవెన్ ద జనరేషన్స్ టు కమ్, రాబోయే తరాలకి భూమి మీద మానవుడు ఉనికి ఉన్నంత వరకు మానవునికి పూర్తిగా అడ్రస్ చేయగలిగింది, మానవుని జీవితాన్ని చక్కగా క్రమంగా నడిపించగలిగినది, సమృద్ధిగా చాలినది అనేది దేవుని వాక్యం అని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రత్యేకమైన విషయాల గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. సరే బ్రదర్ ఒక మాట, నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, దేవుని వాక్యం నాకేమైనా అడ్రస్ చేస్తుందా? తర్వాత మా పిల్లోని బడిలో జరిపించాలనుకుంటున్నాను, దేవుని వాక్యం నాకేమైనా అడ్రస్ చేస్తుందా పలానా విషయం అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అన్నమాట. సో ప్రతి దినం లేకపోతే మన దినచర్యలో భాగంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎడ్మండ్ క్లౌనే ఇలా అన్నాడనమాట. ఎడ్మండ్ క్లౌనే ఒక క్రైస్తవుని జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల గురించి మాట్లాడుతూ ఎడ్మండ్ క్లౌనే అన్నాడు, ద డిగ్రీ ఆఫ్ సర్టనిటీ వీ హ్యావ్ విత్ రిగార్డ్ టు గాడ్స్ విల్ ఇన్ ఏ సిచ్యువేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిగ్రీ ఆఫ్ క్లారిటీ వీ హ్యావ్ యాజ్ టు హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ అప్లైస్ టు ద సిచ్యువేషన్. ఆయా సందర్భంలో క్రైస్తవ జీవితంలో ప్రతి దినచర్యలో మనం తీసుకున్నటువంటి
తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి దేవుని వాక్యాన్ని అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక ఆయన షాప్ పెట్టాలనుకున్నాడు. ఏమంటే టొబాకో లేకపోతే పొగాకుకు సంబంధించినటువంటి షాప్ పెట్టాలనుకుంటున్నాడు. లేకపోతే మద్యానికి సంబంధించింది పెట్టాలనుకుంటున్నాడు. సినిమా హాల్ పెట్టాలనుకుంటున్నాడు ఒక విశ్వాసి. దేవుని వాక్యం, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, మనం చేస్తున్న ప్రతి విషయాన్ని, ప్రతి పనిని దేవుని వాక్యం దగ్గర, దేవుని వాక్యము, ద డిగ్రీ ఆఫ్ క్లారిటీ వీ హ్యావ్ యాజ్ టు హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ అప్లైస్ టు ద సిచ్యువేషన్. దేవుని వాక్యము ఈ పరిస్థితిని గురించి ఏ రకంగా వ్యక్తపరుస్తుంది, దేవుని వాక్యం ఏ రకంగా నాకు తెలియజెప్తూ ఉంది అనేది ఇంపార్టెంట్. సో స్కూల్లో చేర్పించాలనుకున్నాం, దేవుని వాక్యం చక్కని మంచి స్కూల్, చక్కని టీచర్స్, శ్రేష్టంగా పిల్లల్ని చక్కగా అడ్రస్ చేయగలిగినటువంటి టీచర్స్ దగ్గర చేర్పిస్తే మేలు. సో ఒక వ్యక్తి ఈ మద్యం షాపే పెట్టాలనుకుంటున్నాడు, వాక్యం ఏం చెప్తుంది? సో మనం ఆలోచన చేస్తున్నప్పుడు సమృద్ధి అయిన లేఖన సత్యం. ఇంకొక విషయం చెప్పాలంటే, మన దినచర్యలో మనం తీసుకుంటున్న నిర్ణయాలకి, క్రీస్తు ప్రభుతో మనకుండే రిలేషన్కి, క్రీస్తు ప్రభు లేఖనాలతో మనకుండే సంబంధానికి చాలా దగ్గర సంబంధం ఉండాలి, చాలా ప్రాముఖ్యం. సో ప్రియమైన వాళ్ళారా, మన దినచర్యలో మనము వాక్యానుసారంగా ఉండాలి అంటే వాక్యముతో మనకి అభినవ సంబంధం చాలా అవసరం. సో ద డిగ్రీ ఆఫ్ సర్టనిటీ వీ హ్యావ్ విత్ రిగార్డ్ టు గాడ్స్ విల్ ఇన్ ఏ సిచ్యువేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిగ్రీ ఆఫ్ క్లారిటీ వీ హ్యావ్ యాజ్ టు హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ అప్లైస్ టు ద సిచ్యువేషన్. మనం చదువుతున్నాం. సో మన జీవితాల్లో పలానా విషయంలో దేవుని చిత్తం అట్లయితే పలానా విషయాన్ని గురించి దేవుని వాక్యం అడ్రస్ చేస్తుంది ఏంటండి. సో నీలాంటి, నాలాంటి, మనలాంటి యంగ్స్టర్స్ అందరూ, ఈవెన్ ద బిలీవర్ ఆల్సో, బిలీవర్స్ చాలాసార్లు మనం కొన్ని విషయాలకు ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం. మన కాలేజీలో ఉన్నప్పుడు నేను చాలా మంది చూడవచ్చండి, మన కాలేజీలో చాలామంది బిలీవర్స్, చాలా స్ట్రాంగ్గా దేవుని వాక్యాన్ని ప్రీచ్ చేసిన బ్రదర్స్, వారు కొన్ని ఎడిక్షన్స్లో పడిపోయి, బలహీనతలో పడిపోయి అలా అలా వెళ్ళిపోతున్నప్పుడు అనే విషయం ఏంటి, ఈ విషయాన్ని గురించి బైబిల్ అడ్రస్ చేయట్లేదు బ్రదర్ అంటారు. నో నో నో, నాట్ ఎట్ ఆల్, యు ఆర్ లయింగ్, అబద్ధం ఆడుతున్నావు. కారణం ఏంటంటే దేవుని వాక్యం అడ్రస్ చేయని సమస్యని లోకం అడ్రస్ చేయగలదా? దేవుని పిల్లలు అడ్రస్ చేయలేనిది, దేవుని వాక్యం అడ్రస్ చేయలేనిది లోకం అడ్రస్ చేయగలదా? సో ఒకసారి ఆలోచించేద్దాం. సో ఇఫ్ యు ఆర్ ఇన్ అడిక్షన్, ఇవి దేనికైనా బానిసగా అయిపోయి ఉంటే, సినిమాలకి ఎంతమంది యంగ్స్టర్స్గా మనలో ఎంతమంది ఒకనాడు ప్రభు నమ్ముకోక ముందు, తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా చాలాసార్లు ఎంతమంది మనమై ఉన్నాము. అయితే ఒక విషయం, దేవుని వాక్యం నీ సమస్యను అడ్రస్ చేస్తూ ఉంది, దేవుని వాక్యం నీ నిరుత్సాహాన్ని అడ్రస్ చేయగలదు, దేవుని వాక్యం నీ జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని చక్కగా అడ్రస్ చేయగలదు. ఓన్లీ థింగ్, నువ్వు వెళ్తున్న సిచ్యువేషన్స్లో దేవుని వాక్యంతో నీకున్న అభినవ సంబంధం చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దేవుని వాక్యముతోటి, దేవుని వాక్యాన్ని ఎంత సరిగా విభజించి అర్థం చేసుకుంటూ ఉంటామో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు అంతగా చక్కని అవకాశాలు దొరుకుతాయి. సో ఇది మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకమైన విషయాల గురించి దేవుని వాక్యం చాలినదా అంటే ఎస్ ఎస్ ఎస్. విశ్వాసుల జీవితాల్లో మరణమే వచ్చింది. ఆ మరణాన్ని ఎలా హ్యాండిల్ చేయగలం, మరణం తర్వాత మన జీవిత కాలం ఎలాంటిది, దేవుని వాక్యం అడ్రస్ చేస్తూ ఉంది ప్రియులారా. లోకమైతే మౌనంగా ఉంటుంది, లోకమైతే సమాధితోటి మోగబోతుంది, కానీ దేవుని వాక్యం ఎంత చక్కగా మనకు అడ్రస్ చేస్తూ ఉంది. లేదా మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రతిదినం దేవుని వాక్యాన్ని లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఏంటంటే ప్రతిదినం ప్రభు పాదాల చెంత చేరి ప్రభుతో సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ప్రభు వాక్యాన్ని రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన 2K 10 బ్యాచ్లో ఉంటాడు గోపిరాజు అన్న అని చెప్తా ఉంటాడు. అన్న రోజు బైబిల్ తీస్తాడు, చీపురు పుల్ల పెడతాడు, మధ్యలో ఒక వచనం దగ్గర ఏలు పెడతాడు, అది చదువుతాడు, అదే ఆ రోజుకు వాక్యం. ఒక రోజు వచ్చింది, నీవు హఠాత్తుగా మరణం చెందదు, అయిపోయా. సో దిస్ ఈజ్ నాట్ వాట్ ద బైబిల్ స్టడీ మెంట్ ఫర్. ఇది కాదు, ఇది కానే కాదు అన్న పబ్లిక్ చెప్పాడు, లేకపోతే మా అందరితో షేర్ చేసుకున్నాడు. ఒకసారి ఆలోచించేయండి, అన్న ఈరోజు చక్కని బైబిల్ స్టడీ, చక్కగా దేవుని వాక్యాన్ని స్టడీ చేసే మంచి పర్సన్గా, అలాగే దేవుని నమ్మకంగా రైల్వేస్లో సర్వ్ చేస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం,
మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని సరిగా అప్లై చేయకుండా, దేవుని వాక్యాన్ని సరిగా డివైడ్ చేయకుండా మనం ఉంటే, మనం వాక్యాన్ని వంచే వాళ్ళం అవుతాం. వాక్యానికి వంగే వాళ్ళం కాదు. వాక్యానికి వంగిపోవడం వేరు. వాక్యాన్ని వంచుకొని అనుకూలంగా మార్చుకోవడం వేరు. సో, మనం గనక సరిగా దేవుని వాక్యాన్ని విభజించి చదవకుండా ఉంటే, మనం దేవుని వాక్యాన్ని వంచేవారంగా మిగిలిపోతాం. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు రాకున్నట్లుగా మనం జాగ్రత్త పడదాం. సో, తర్వాత ఈ విషయాన్ని చెప్పి నేను క్లోజ్ చేయబోతా ఉన్నాను. సఫిషియంట్ అంటే ఒక్కొక్క కాలంలో దేవుడు తన వాక్యాన్ని గురించి మాట్లాడుతా వచ్చాడు. మోషే లేకపోతే ఆ పంచగ్రంథాలు, మోషే తన ప్రజలు అరణ్యంలో ఉన్నంత కాలం లేదా కనానుకు చేరే వరకు చాలిన ప్రత్యక్షత ఒకటుంది. లేకపోతే చాలిన వాక్యం ఏంటి? పెంటెటుక్. ఆ పంచకాండాలు చాలినవి. అందుకనే ఒక మాట అంటున్నాడు. ప్రాథమికంగా ఒక వచనాన్ని నేను చదువుతానని చూడండి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం మనందరికీ బాగా ఎరుక కదా. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి యొగునని చెప్పుదురు. బయలుపరచబడ్డవి ఎవరి ఏట? మనవి, మన సంతతివి. అయితే కొన్ని రహస్యాలున్నాయి. అవి ఆయనకే చెందుతాయి. అవి మనం నిత్యత్వంలో ప్రభు చిత్తమైతే, ప్రభుకి ఇష్టమైతే మనకు నేర్పిస్తాడు. మనకి వెల్లడి చేస్తాడు. ఇప్పుడు ఆలోచించేద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? మోషే మాట్లాడుతున్నాడు. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు. అంటే కలపొద్దు, తీసేయొద్దు అంటే ఏంటి? ఇట్ ఈస్ సఫిషియంట్. అది చాలినది. గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండంలో ఆ అరణ్య యాత్రకి వాళ్ళకి చాలినది ధర్మశాస్త్రం లేకపోతే పంచకాండాలని చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండం 12:32లో కూడా ఈ మాట మరలా మనం చదువుతుంటాం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమి కలపొద్దు, ఏమి తీసేయొద్దంటే మీనింగ్ ఏంటంటే ఇది చాలినది, ఇది చాలినది అని మనం చదువుతున్నాం. నాతో పాటు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతున్నాను. ఇది ఏంటంటే ధర్మశాస్త్రము లేకపోతే పీరియడ్ ఆఫ్ లా అనేది అయిపోయింది. ధర్మశాస్త్రం అనుగ్రహించబడడం, వారి అరణ్య యాత్ర ఇదంతా అయిపోయింది. ఇది కింగ్స్ టైంకి వచ్చేసరికి, రాజుల సమయానికి వచ్చేసరికి రాయబడిన గ్రంథం ఇది. ఆ సమయంలో మాట్లాడుతున్న మాట. 30వ అధ్యాయం 4 లేకపోతే 5-6 వచనాలు నేను చదువుతాను. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగదువు. ఎందుకు నేనేం చేర్చొద్దంటే ఆయన గద్దిస్తాడు, ఆయన దగ్గర అబద్ధికుడు అవుతావు అంటున్నాడు. ఎందుకు ఏమి చేర్చకూడదు అంటే, ఒకటి నాకు ప్రమాదం ఉంది, రెండోది అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదన్నమాట. సో గమనిద్దాం. దేవుని వాక్యం చాలినది. రాజుల సమయంలో లేకపోతే డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ కింగ్స్ ఆ సమయంలో దేవుని వాక్యం చాలినది. ఎక్కడి వరకు? అప్పటి వరకు వెల్లడి చేయబడినటువంటి ప్రవక్తల ద్వారా వెల్లడి చేయబడినటువంటి ఈ వాక్యం అంతా చాలినది అని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూద్దాం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములు ఏదైనా తీసేసిన ఎడల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోనికి పాలు లేకుండా చేయను. గమనించండి, సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చరల్ ట్రూత్ అంటే ద్వితీయోపదేశ కాండం సమయంలో వారికి అది చాలినది, వారికి అది చాలినది. రాజుల సమయంలో వారికి అంతవరకు చాలినది. అయితే ఇప్పుడు గమనిస్తా ఉన్నప్పుడు ఫర్ us బీయింగ్ ఎ చర్చ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన సంఘంగా మనకు చాలినది ఏంటంటే 66 బుక్స్, 66 గ్రంథాలు చాలినవి. మన జీవితాలని గైడ్ చేయడానికి, మన జీవితాలని డైరెక్ట్ చేయడానికి చాలినవి అనమాట. సో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము మనకు చాలినది, దేవుని వాక్యము మనల్ని గైడ్ చేయగలిగినది, డైరెక్ట్ చేయగలిగినది. మరి ఈరోజు చాలామంది చాలాసార్లు కళలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ అంటున్నారు కదా. ఎవాల్యూట్ ఆర్ టెస్ట్ దెమ్ ఇన్ ద లైట్ ఆఫ్ స్క్రిప్చర్స్. దేవుని వాక్యపు వెలుగులో వాటిని పరీక్షించాలి తప్పితే గుడ్డిగా నమ్మకూడదు. దేవుని వాక్యపు వెలుగులోనికి పరీక్షించకుండా చేస్తున్నాం కాబట్టి, గుడ్డిగా నమ్ముతున్నాం కాబట్టి
చాలా సార్లు మన క్రైస్తవ జీవితంలో నష్టాన్ని అనుభవిస్తున్నాం. టెస్ట్ దెమ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. వాక్యపు వెలుగులో, లేఖనాల వెలుగులో పరిశీలించడం ప్రారంభిద్దామా? ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దీనికి కంక్లూజన్స్ సంబంధించినటువంటి ఒక 5-6 పాయింట్స్ నేను వచ్చే వారం మెన్షన్ చేస్తాను. అయితే గమనించండి, నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం, ఆత్మీయత అంటే అర్థం ఏంటి, స్పిరిచువాలిటీ అంటే అర్థం ఏంటంటే, నాకు అందినటువంటి, నాకు లేఖనాలు అర్థమైనటువంటి ఒక నిర్వచనం, వాట్ ఎవర్ ఈ స్క్రిప్చరల్ దట్ ఈజ్ ఓన్లీ స్పిరిచువల్. లేఖనానుసారమైనదే ఆత్మానుసారమైనది. నా అనుభవాలు లేఖనానుసారంగా ఉన్నాయా లేదా పరీక్షించాలి. అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ నాట్ ఏ వ్యాలిడ్ సోర్స్ ఆఫ్ ట్రూత్. మన అనుభవాలు లేఖన సత్యానికి ఎప్పుడు కూడా ప్రామాణికం కాకూడదు. ప్రియులారా, ప్రియమైన సోదర సోదరులారా, గమనించండి, మన అనుభవాలు లేఖన సత్యానికి ప్రామాణికం కాకూడదు. లేఖన సత్యం వెలుగులో మన అనుభవాలని పరీక్షించాలి. సో ఈరోజు కెరిస్మాటిక్ మూమెంట్లో ఈ యొక్క విపరీతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ కోసం పరిగెడుతున్నటువంటి ఈ తరంలో ఒకసారి ఆలోచించేయండి. టెస్ట్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ ద లైట్ ఆఫ్ స్క్రిప్చర్స్. నీవు నేను వెడలుచున్న ప్రతి అనుభవాన్ని లేఖనాల వెలుగులో పరీక్షిద్దాం తప్పితే మన అనుభవాల్ని లేఖనాలకు అనుకూలంగా చేయడం కాదనమాట. లేఖనాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి తీసుకొని ట్విస్ట్ చేసి, క్రోనాలజీతో సంబంధం లేకుండా, టైం గ్యాప్తో సంబంధం లేకుండా, కల్చరల్ గ్యాప్తో సంబంధం లేకుండా, లింగ్విస్టిక్, ఇంకా ఎటువంటి ఆ హెర్మటిక్ ప్రిన్సిపల్స్ అన్ని డిస్ట్రక్ట్ చేసి పడేసి, అసలు లేఖనాలను విభజించే ప్రాథమిక సత్యాలన్నిటిని వదిలిపెట్టేసి ఇక్కడ మాట్లాడారు. ఇదిగో ఇదే, అలా కాదనమాట. టెస్ట్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ అండర్ ద లైట్ ఆఫ్ స్క్రిప్చర్స్. వాట్ ఎవర్ ఈజ్ స్క్రిప్చరల్ దట్ ఈజ్ ఓన్లీ స్పిరిచువల్. ఏది ఆత్మీయత అంటే, ఏదైతే లేఖనానుసారమో అదే ఆత్మీయత. సో వాట్ ఈజ్ యువర్ మీనింగ్ ఫర్ స్పిరిచువాలిటీ టిల్ నౌ? ఇంతవరకు ఆత్మీయతకి నీ నిర్వచనం తెలీదు, కానీ టునైట్ అవర్ లార్డ్ ఈజ్ రివీలింగ్ దట్. మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సమృద్ధి అయిన లేఖన సత్యం, విశ్వాసిగా నీవు నేను మార్చబడటానికి, విశ్వాసులుగా జీవించడానికి, జీవితంలో ప్రతి సమయంలో అవసరమైనది లేఖన సత్యం. మనలో చాలాసార్లు చాలామంది లేఖనాలకి ఈక్వల్గా కొన్ని పుస్తకాలని మనం ఫాలో అవుతుంటాం. ఈవెన్ నా లైఫ్లో కూడా నేను చేశాను. కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, వీ షుడ్ నాట్ డూ దట్. లేఖనాలకు సరి సమానంగా ఈ ప్రపంచంలో దేనిని చూడకూడదు. లేఖనాలు మాత్రమే ప్రభు ఒక ప్రత్యేకమైనవని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అండ్ వాట్ ఎవర్ ఈ స్క్రిప్చరల్ దట్ ఈజ్ ఓన్లీ స్పిరిచువల్. ఈ సమయంలో మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. లేఖనాల్లో పొరపాటు లేదు, లేఖనాలు చాలినవి మన జీవితాలకి. సో ఎట్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ లేఖనాలు చాలినవిగా ఉండగా మన అనుభవాలన్నింటినీ లేఖనాల వెలుగులో పరిశీలిద్దాం, జాగ్రత్త పడదాం. ప్రియులరా, రిసోర్సెస్ నేను ఇక్కడ రాస్తా ఉన్నాను. నేను ఈరోజు వేన్ గ్రూడెన్ సిస్టమాటిక్ థియాలజీ అనే ఇంట్రడక్షన్ టు బైబిల్ డాక్ట్రిన్ అనే బుక్లో నుంచి కొన్ని విషయాలు నేను ప్రస్తావించడం జరిగింది. కొన్ని విషయాలు నా వ్యక్తిగత ధ్యానంలోనవి జరిగింది. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందినారోడు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రియ ప్రభుకి, ఈ రకంగా చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామంలో వందనాలు. థ్యాంక్ యూ డాన్ అన్న, చాలా వందనాలు.